హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా నాలాగే ఇంకా చాలా బాగుండాలని ఆ మహాశివుని వేడుకుంటూ టుడేస్ బ్లాగ్లోకి వెల్కమ్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది నా వీడియోస్కి, షార్ట్స్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగనే దీవించి ఆదరించండి నా ఛానల్ని. లైక్ చేయండి, చాలామందికి వెళ్తుందంట. గంట సింబల్ని నొక్కండి, ఆల్ అని వస్తుంది, అన్ని వీడియోస్ వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వాళ్ళతోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. ఈరోజు పిస్తా హౌస్కి వచ్చేసామండి. చాలా ఎండలు, ఉక్కబోతతోటి, హ్యూమిడిటీ తోటి చాలా నరకం అనుభవించాం కదండి. మీరు కూడా అందులో ఉంటారు. ఇలా 2-3 చిరుజల్లులు పడ్డాయండి మా ఊళ్ళో. కాస్త రిలీఫ్గా అనిపించింది. సాటర్డే ఈవినింగ్ వెళ్ళామండి. సాటర్డే ఈవినింగ్ చేసాము ఈ షూట్. పిస్తా హౌస్ వచ్చేసి మా ఊరికి పొలిమేరల్లో ఉంటుందండి, హైదరాబాద్ రోడ్డుకు ఉంటుంది. చాలా మంచి పిక్నిక్ హాలిడే స్పాట్ అనొచ్చు. చిన్నపిల్లలకి ఫ్యామిలీతోటి వెళ్ళి అక్కడ ఉండే ఆటలతోటి, ఆట వస్తువులతోటి, అలాగే వర్చువల్ ఆటలు కూడా ఉన్నాయండి. అంటే కంప్యూటర్లో బైక్స్ రైడింగ్స్ కానీ, కార్ రైడింగ్స్ కానీ అలా ఉంటాయండి. టికెట్ ఉంటుంది. సంథింగ్ 350 500 ఒక్కొక్కరు ఒక టికెట్కి 2-3 పిల్లలు ఆడొచ్చండి. ఆ విధంగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళేసి రండి, చాలా బాగుంది. హాలిడే పిక్నిక్ లాగా ఉంటుంది. పిల్లలకు కూడా మంచి జ్ఞాపకంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఆటలు చూపిస్తే పిల్లలకు మానసికంగా విజ్ఞానం కలుగుతుందండి. ఏముందండి, ఈరోజు రేపుల్లో అసలు స్కూళ్ళల్లో పెద్ద ప్లే గ్రౌండ్స్ లేకుండా ఉంటున్నాయి. యాక్చువల్గా వచ్చేసి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం కదా మన పిల్లల్ని. అక్కడ ప్లే గ్రౌండ్స్ అస్సలు చాలా ఇరుకుగా ఉండి ప్రార్థన చేయడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంటాయి. మన పిల్లలు మంచిగా మానసికంగా ఎదగడంతో పాటు శారీరక దృఢత్వం ఉండాలంటే మంచి ఆటలను కూడా మనం కల్పించాలండి. ఫోన్కి చాలా దూరంగా ఉంచాలి మన పిల్లల్ని. ఎందుకంటే మానసిక రుగ్మతలు వస్తాయండి. పిల్లలకి ఫోన్ ఇచ్చి అలవాటు చేసి సైలెంట్గా ఉంటారు, మన పని మనం చేసుకోవచ్చు, వాళ్ళ మా నాన్న వాళ్ళు ఉంటారు అంటే చాలా తప్పండి. చాలా సైంటిస్టులు పరిశోధనల రూపంలో మనకు తెలియజేస్తూనే ఉన్నారు, వార్తల రూపంలో. నేనైతే దీనికి నో అనే చెప్తానండి. ఇవ్వద్దు ఫోన్స్ని. అసలు మనం చిన్నగా ఉండేటప్పుడు టీవీనే చూడొద్దని చెప్పేవాళ్ళు. కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే నెత్తినొప్పి వస్తుంది, అద్దాలు సైట్ పరీక్షలకు పోతే. అది కూడా కలర్ టీవీ కాదండి, బ్లాక్ అండ్ వైట్ టీవీ కూడా 1 గంట కంటే ఎక్కువ చూడొద్దు అనే బోర్డ్స్ చూశాను కంటి డాక్టర్ దగ్గర అడ్వర్టైజ్మెంట్ రూపంలో. తర్వాత కలర్ టీవీలు వచ్చాయి. ఆ కలర్ టీవీని ఎక్కువసేపు చూస్తే కళ్ళల్లో నీటి శాతం తగ్గి రక్త కణాల యొక్క నరాలు ఉబ్బి కంటి చూపు మందగిస్తుందని కూడా చదివాము. అయితే ఇప్పుడు ఉన్న పిల్లలు ఇట్లా పుడతారో లేదో అట్లా సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాము. హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్ విడుదలయ్యి పిల్లల కళ్ళకి, చెవులకి, మెదడుకి, నరాలకి, శరీరంలో ఉన్న ప్రతి భాగం చచ్చుబడి నరాలన్నీ పోతాయండి. చూడండి, మా గణేష్, మా నీరజ వాళ్ళ కొడుకు చెప్తున్నాడు. వాడు కొంచెం వాడికి ఇవన్నీ బాగా తెలుగు పదాలు బాగా మాట్లాడతాడు. కింద పడతలేవు. ఎవరైనా మన పల్లెటూరు నుంచి వాళ్ళు వచ్చినానుకో కింద పడితేనే దీన్ని పక్కకి రారనుకుంటా. ఇక్కడైతే మనం టికెట్లు తీసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ అయితే దాని తర్వాత ఇది గేమ్ జోన్ అంట. ఇది ట్రైనా? ఇది అయితే మనం చూడొచ్చు, చిన్నపిల్లల ట్రైన్. అక్కడ మనకు జైంట్ టీవీ అని ఉంది. చూడండి, మా గణేష్ కుమార్ అలా యాంకరింగ్ చేస్తూ అన్నీ చెప్తాడండి. మంచిగా చెప్తాడు. ప్రతి ఒక్క ఆట ఉందండి నీటి లోపల. చిన్నపిల్లలకే ఉన్నాయండి, పెద్దవాళ్ళకి లేవు. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఆడాలనే ఉత్సాహం చూపిస్తారని నేను అనుకుంటాను. నీటిలో పడవలు ఉన్నాయి, చిన్న ట్రైన్స్ ఉన్నాయి, చిన్న కార్లు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. ఒంటెల పైన ఎక్కి ఊరేగించవచ్చు. టికెటే ఉందండి, ప్రతి దానికి టికెట్సే ఉన్నాయి. మనం చిన్నప్పుడు ఇలా ఎప్పుడైనా ఆడామా డబ్బులు ఇచ్చి? చిన్నప్పుడు మనం ఎంతో మానసిక ఉల్లాసం పొందామని నేను అనుకుంటాను. మన ఊర్లలో చైన్ల పొంటి నడవడం కానీ,
ఆడడం కానీ, పరిగెత్తడం కానీ, దాక్కొని ఆడే ఆటలు కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, రింగ్ బాల్ అని ఆడడం కానీ, ఫుట్బాల్, క్రికెట్ ఇలాంటివి మంచి మంచి ఆటలు ఆడామండి. ఇప్పుడు పిల్లలకి ఇండ్లల్లో ప్లేస్ లేక, అపార్ట్మెంట్ వ్యవస్థలో కూడా ప్లేస్ లేక, బండ్లు ఆపడానికే ప్లేస్ లేదు, నడవడానికి కూడా ప్లేస్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఈ డబ్బులు పెట్టి వినోదం కొనాల్సి వస్తుందండి. వినోదం కంటే శారీరకంగా, మానసికంగా ఇలాంటి విజ్ఞానం తెలుసుకోవాలంటే డబ్బులు వందలు వేలు పెట్టి చూడాల్సి వస్తుందని నాకు బాధగా అనిపిస్తుందండి. పల్లెటూరు వాతావరణమేనండి. ఏమంటారు మీరందరూ? నా అభిప్రాయంతో ఏకీభవిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఉన్నాయండి చూడండి, చాలా మంచిగా ఇట్లా నిర్మించారు. పొట్ట నుంచి కాళ్ళ వరకు ఇలా పూల తొట్టెల్లాగా కట్టారండి, పూల కుండీలు. అలా వెరైటీగా ఆకర్షించి మనతో డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళు. ఇంకా చిన్నపిల్లలు అయితే మారాం చేస్తారు, అది ఎక్కించండి ఇది ఎక్కించండి అని. మధ్యతరగతి వాళ్ళకైతే ఇవన్నీ బేర్ చేయడం చాలా కష్టమని నేను అనుకుంటానండి. ఈ మధ్యన డబ్బులు ఉంటే చాలు, ఖర్చు పెట్టేయడం చాలా సులువుగా ఉంది సంపాదించడం కంటే కూడా. సంపాదించాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది, ఖర్చు పెట్టాలంటే 1 గంట చాలదు. ఏమంటారండి? సరిగ్గా నేను చెప్పాను కదా. ఇంకా అక్కడ ఫుడ్ కూడా ఉందండి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మేమైతే అంతా ఎంజాయ్ చేసేసి మా చెల్లి వాళ్ళు భక్షాలు తెచ్చారండి, వాళ్ళ ఇంటి నుండి చేసుకొని తెచ్చారు. భక్షాలు, నెయ్యి ఇట్లా కొన్ని అటుకులు కలుపుకొచ్చారు. చూడండి, నేను ఒకవైపు గుర్రాన్ని ఫోటో తీస్తూ నా పక్కన నిలబడ్డ ఒంటెని చూసుకోలేదు. సడన్గా ఏంటబ్బా ఇంత హైట్లో ఉంది, కదులుతుంది అని చాలా భయపడి నవ్వుకుంటూ వెళ్ళిపోయాను. చాలా భయపడాను సడన్గా. ఇలా చెట్లకు నైలాన్ తాళ్లతోటి డెకరేషన్ చేశారండి. ఈ మధ్యన నేను చూస్తున్నాను పెద్ద చెట్ల కింద కుదుల దగ్గర సిమెంట్ పోసి వర్క్ చేసి ఏదో ఏమంటారు సిమెంట్ వర్క్ అవన్నీ చేస్తున్నారు, కాంక్రీట్ జంగల్ని తయారు చేస్తున్నారు. ఆ పెద్ద చెట్లు ఏం చేస్తాయో ఏమో వీళ్ళకి, ఆ పెద్ద చెట్లకు నీళ్లు తాగకుండా చేసి ఆ చెట్లను ఎదగకుండా చేసి చనిపోతున్నాయండి. నేను చాలా చోట్ల గమనించాను, చాలా జాలి కలుగుతుంది నాకు. చెట్లు జీవం పొందాలంటే నీళ్లు తగ్గేటందుకు కొంచెం భూమి పక్కన ఉండాలని నా అభిప్రాయం అండి. నేను బైపీసీ స్టూడెంట్ని, కొంచెం ఇట్లా జీవాలకి చెట్లకి జరిగితే అలా ట్రైన్లో పాటలు పెట్టి పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు చూడండి. ఇంకొకటి ఇలా 2 పెద్ద టైర్ల మధ్యన ఇద్దరు కూర్చోవడానికి, అంటే ఒక ఆయన కోచ్ లాగా ఉంటాడు, పక్కన ఒక మనం సందర్శకులము ఒక బాబు ఒక పాపని కూర్చోబెట్టవచ్చు. ఇలా ఉందండి. ఇదిగో ట్రైన్లో పాటలు వేసి ఆ చిన్నపిల్లలు కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇలా అప్పుడప్పుడు ఎప్పుడైనా వెళ్ళేసి రావచ్చండి పిల్లల్ని, ఫ్యామిలీని తీసుకొని. చూడండి అల్లరి కేరింతలు. మేము వెళ్ళినప్పుడైతే ఎవరు లేరు, తర్వాత జనాలు బాగా రష్ అయిపోయిందండి జనాలతోటి. చాలామంది సమ్మర్ హాలిడేస్ కదా, కొంచెం చల్లగా అయింది, అందరు వచ్చేసారు పిస్తా హౌస్కి. ఇలా కొద్దిసేపు ఎంజాయ్ చేసి నవ్వులు కేరింతలు, పిల్లలు ఆటలు, వాళ్ళకి యాంకరింగ్ చేస్తూ మా గణేష్ కుమార్ ఇలా ఫోటోలు దిగామండి. ఇదిగోండి ఫ్రెండ్స్ లాగా ఉంటామండి మేమందరము. చాలా బాగుంటారు ఈ పిల్లలు, ఎంజాయ్ చేశారు బాగా. ఇలా ఫోటోలు క్లిప్స్ తీసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు ఈ క్లిప్స్ కూడా. ఇగో ఇలా పిచ్చాపాటి కింద కూర్చున్నామండి. ఐరన్ చైర్స్ కాలుతూ ఉన్నాయి. ఈ చెట్ల కింద కూర్చున్నాం కొద్దిగా చల్లగా కోసంకి. ఇదిగోండి శ్రీనిధి ఈ అమ్మాయి, ఈయన గణేష్ స్టైల్గా కొన్ని స్టిల్స్కి ఫోజ్ ఇచ్చాడు. ఈయన 9th క్లాస్ చదువుతున్నాడు, మా చెల్లి కొడుకు. సమ్మర్ హాలిడేస్కి అందరు వచ్చారు అమ్మమ్మ ఇంటికి.
యువర్ సపోర్ట్ అండి.